ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద మాకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఇవాళ భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రాష్ట్రంలో చాలని పింఛన్లతోని బతుకు జీవుడు అంటూ కాలం వెల్లడిస్తున్న మేము అరటి తొక్కలు తింటూ మా యొక్క నిరసనని యొక్క అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలియజేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పింఛన్లన్నిటి కూడా 6,000 రూపాయలు చేస్తామని చెప్పేసి దాదాపు 3 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు కూడా వికలాంగుల పింఛన్లు పెంచకుండా వికలాంగుల సమాజం పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నటువంటి సమయంలో ఇవాళ కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి పింఛనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ మేము అరటి తొక్కలు తినేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది. ముఖ్యమంత్రి గారికి చలనం కలగాలి. ఎక్కడి నుంచో వికలాంగుల సమాజాన్ని కొడంగల్ గడ్డ మీదకి వచ్చి వాళ్ళ గర్దిస్తూ అరటి తొక్కలు తింటూ నిరసన వ్యక్తం చేస్తున్నది. మీరే చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్లు 6,000 రూపాయలు చేస్తావు, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారని చెప్తారు. ఇలా మా మహిళా అమ్మలకు మా మహిళా అక్కలకు చెల్లెలకు ఇవాళ ఉచిత రవాణా సౌకర్యం కల్పించి మా వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించకుండా మా పట్ల మీరు ప్రదర్శిస్తున్న వివక్ష అనేది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు వెంటనే తన తీరు మార్చుకొని రేపు ఆగస్టు 15 అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజు కాబట్టి ఆ స్వతంత్ర దినోత్సవం రోజున మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆర్టీసీలో వికలాంగులకు 100కు 100% రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే విధంగా రేపు అధికారిక ప్రకటన చేయాలని చెప్పేసి ఇవాళ మేము అరటి తొక్కలు తింటూ ఈ అంబేద్కర్ సాక్షిగా కొడంగల్ నియోజకవర్గంలోనూ మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే గొప్పలు చెప్పిండు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగులందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇవాళ దాదాపు మీరు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మా వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పొందుపరిచి మాకు రిజర్వేషన్ ఇవ్వకుండానే మా ఓట్లతో మీరు ముఖ్యమంత్రి గారి గద్దెనెక్కి మాకు రిజర్వేషన్ ఇవ్వకుండానే ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి మాకు గొంతుకోసేటటువంటి ప్రయత్నం చేశారు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ కొడంగల్ గడ్డ నుంచి ఈ కొడంగల్ వేదిక నుంచి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు రాబోయేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి. వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి అసెంబ్లీని చట్టం చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పిండు ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అనేక సభల్లో అనేక వేదికల్లో గొప్పలు చెప్తున్నాడు. ఈ రాష్ట్రంలో మేము లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్టున్నాం. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు మా కోటి నీకు కల్పించట్లేదా, మా బాధ నీకు కల్పించట్లేదా? నీకు ఓటు చేసి నేను ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిస్తే ఇవాళ అన్ని తొక్కలు తినే భర్తీ తీసుకొచ్చినావు కదా ముఖ్యమంత్రి గారు. వెంటనే రాష్ట్రంలో నువ్వు సకలాంగులకు సంబంధించి ఉద్యోగాల భర్తీ కాదు, పోలీస్ నియామకాల భర్తీ కాదు, ఈ రాష్ట్రంలో అట్టడుగుతుంటే దుర్మార్గ జీవితాలు గడిపి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా వైకల్యాన్ని సైతం కూడా ఎదిరించి పోరాటం చేసిన మా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసి నీ తడాకా చూపించు. కానీ నువ్వు వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఒక్కడు కూడా భర్తీ చేయలేదు. మా వికలాంగుల దినోత్సవాలను పాల్గొనకుండా మా సమాజాన్ని అవమానపరుస్తున్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇవాళ మా వికలాంగుల సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి గారు 10 నిమిషాలు కూర్చుంటే వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ అయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ అభయాస్త్ర ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ చేస్తానని అన్నారు. ఎక్కడ ఎడిపోయింది ప్రత్యేక శాఖ? 10 నిమిషాలలో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయొచ్చు మీరు తలుచుకుంటే. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, నీ కొడంగల్ గడ్డకొచ్చినావు, నీ కొడంగల్ అడ్డకొచ్చినావు, నీ ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా నీ ప్రభుత్వాన్ని నిన్ను గద్దెదించడం లక్ష్యంగా మా యొక్క పోరాటాలు ఉంటాయి. మా యొక్క ఎన్నికల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలతో పాటు మాకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టం చేయకుండా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి 1,00,000 మందితో ఇదే కొడంగల్ గడ్డ మీద వికలాంగుల ఆవేదన సభ నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వికలాంగుల తడాకా చూపిస్తాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు బతుకు జీవుడు అంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ అని చెప్పేసి నేటి వరకు కూడా మా హామీలు నెరవేర్చలేదు. మా హామీలు నెరవేర్చేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఆగబోదని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత. Hi, I'm here Lohit Kumar. Please subscribe Jawab TV, share it, like it, comment it.